హలో అండి, దిస్ ఈజ్ నేహా శామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబర్స్ ఎంతగానో అడిగిన వీడియో అదేంటంటే హెయిర్ ఫాల్ అండి. ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది మనకు చాలా జరుగుతుంది. ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి మనము ఇంట్లోనే ఏదైనా షాంపూ కానీ ఆయిల్ కానీ తయారు చేసుకుని అప్లై చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది బాగా ఉంటుందండి. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్ కానీ షాంపూస్ కానీ అన్ని కెమికల్తో ఉంటాయండి. అలా కెమికల్ మనం యూజ్ చేసినప్పుడు మన జుట్టు అనేది చాలా ఊడిపోవడం జరుగుతుందండి. పెద్దగా జుట్టు పెరగడం ఏమో కానీ ఉన్న జుట్టును కాపాడుకోవడం ఈ రోజుల్లో కష్టమవుతుందండి. అందుకే మనము న్యాచురల్గా హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ షాంపూ అనేది ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. అంతేకాకుండా మనము న్యాచురల్గా హెయిర్ షాంపూ యూజ్ చేయాలంటే కుకుడుకాయలను యూజ్ చేస్తామండి. కానీ కుకుడుకాయలు యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా రఫ్గా చాలా డ్రైగా తయారవుతుంది. అలా కాకుండా ఈ కుకుడుకాయలు యూజ్ చేస్తూనే మన హెయిర్ అనేది ఎలా స్మూత్గా ఉండాలో అలాంటి షాంపూని మనము ఈరోజు చూద్దామండి. అంతేకాకుండా మనం హెయిర్ ఆయిల్ అనేది ఏ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, హెయిర్ గ్రోత్కు సంబంధించిన హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అది కూడా చూద్దామండి. హెయిర్ ఆయిల్ అనేది మనం అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ వేసి హెయిర్ ఆయిల్ అనేది మనం తయారు చేస్తాం కాబట్టి అవన్నీ మన జుట్టుకి బాగా అప్లై చేసుకుంటే అందులో ఉన్న విటమిన్స్ కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మన తలకి బాగా జుట్టును పెంచడానికి పోషణ అనేది మనకు ఇస్తుందండి. అలాంటప్పుడు మన జుట్టు అనేది పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుందండి. అంతేకాకుండా మనము హెయిర్ ఆయిల్ అనేది వీక్లీ థ్రైస్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవాలండి. అలాంటప్పుడే మన హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుందండి. మనము హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోకుండా నార్మల్గా షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకుంటే డ్రై అయిపోయి మన హెయిర్ అంతా చాలా డ్యామేజ్ అవుతుందండి. కాబట్టి మనం కంపల్సరీ హెయిర్ ఆయిల్ని ఒక రోజు ముందు అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటే మన హెయిర్ అనేది బాగా ఉంటుంది, గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అలాగే హెయిర్ షాంపూ కూడా అండి. ఈ షాంపూ అనేది మనము హెడ్ బాత్ చేసే ఒక ½ ముందు అప్లై చేసుకొని ఒక ½ అలా వదిలేయడం వల్ల మన చుండ్రు కూడా పోతుందండి. చుండ్రు పోయి మనకి కుదుళ్ళకు అనేది గట్టితనం వస్తుంది. అప్పుడు మన హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి చాలా సహాయపడుతుందండి. ఇప్పుడు ఈ రెండు హెయిర్ షాంపూ అండ్ హెయిర్ ఆయిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే మనము ఈ వీడియోలో చూసేద్దామండి. మనము కుకుడుకాయలతో షాంపూ అనేది ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ అవిసె గింజలు తీసుకున్నానండి నేను. అంతేకాకుండా మెంతులు కూడా తీసుకున్నాను, ఇంకా రైస్ కూడా తీసుకున్నాను నేను. ఇక్కడ ఈ 3 అనేది మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ అవిసె గింజలు తీసుకున్నానండి. అదే ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఫ్లెక్స్ సీడ్స్ అనేది మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి సాఫ్ట్గా ఉంచడానికి చాలా యూజ్ అవుతుందండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకున్నానండి. మనకు 2 స్పూన్స్ ఆఫ్ అవిసె గింజలు ఉంటే 1 స్పూన్ ఆఫ్ మెంతులు ఉంటే సరిపోతుంది. అలాగే దానికి ఈక్వల్గా 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఉండాలండి. అవిసె గింజలు రైస్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఇంకా మెంతులు అనేది 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఈ మూడింటిని కలిపి మనము ఒక రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా నానబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి బాగా నాని ఏదైతే లిక్విడ్ తయారవుతుందో ఆ లిక్విడ్లోకి వస్తాయండి. ఆ లిక్విడ్ అనేది మనకు చాలా జిగురుగా కనిపిస్తుంది. ఇక్కడ నేను 24 hours నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత ఆ లిక్విడ్ అనేది చూడండి ఎలా ఇట్లా చిక్కగా వస్తుందండి. ఈ చిక్కగా ఉన్న లిక్విడే మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. ఈ లిక్విడ్ని మనము ఒక ప్యాన్లో ఒక 15 minutes to 20 minutes బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఈ మూడింటిని కలిపి మనము ఒక 15 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఉన్న ఈ జిగురు అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుంది. మరి ఎక్కువ బాయిల్ కాకుండా నార్మల్ బాయిల్ ఒక 15 minutes చేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనకు ఈ లిక్విడ్ అనేది కొంచెం చిక్కగా మారుతుంది. ఇలా చిక్కగా మారినప్పుడు మనకు ఆ జిగురు అనేది తెలుస్తుంది. చూడండి నేను మరి మెత్తగా ఏం కాదు, నార్మల్గా నేను బాయిల్ చేశాను. ఇలా సరిపోతుందండి.
ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనము దాని అంతటిని చల్లార్చుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి లిక్విడ్ని. ఎందుకంటే ఆ లిక్విడ్ అనేది చాలా జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం క్లాత్లో కానీ లేదా ఇలాంటి స్ట్రెయినర్లో కానీ వేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ లిక్విడ్ అనేది చూడండి yellowish ఉంది. ఈ లిక్విడ్ అనేది మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనము దానిలో కుకుడుకాయ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం షాంపూ కాబట్టి కంపల్సరీ ఈ కుకుడుకాయ పౌడర్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. ఈ కుకుడుకాయ పౌడరు నేను కుకుడుకాయలు ఎండబెట్టి పౌడర్ చేశానండి. ఇలా కుకుడుకాయ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ మనము అలాగే వదిలేయాలండి. అలా వదిలినప్పుడు ఈ కుకుడుకాయలో ఉన్న ఈ నురుగు అనేది మనకు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. నానబెట్టకపోతే మనకు నురుగు అనేది రాదు. కాబట్టి ఒక 2 అవర్స్ మనం నానబెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫోమ్ అనేది వస్తుందండి, నురుగు అనేది వస్తుంది. ఇలా మనము హెయిర్కి దీన్ని అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుందండి. ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ షాంపూ కాబట్టి కుకుడుకాయలు కూడా మన హెయిర్ని పెరుగుదలకు సహాయపడుతుంది కాబట్టి ఈ షాంపూ అనేది మన హెయిర్కి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనము హెయిర్ గ్రోత్ ఆయిల్ చూద్దామండి. హెయిర్ గ్రోత్ ఆయిల్ దానికి మనము వన్ ఆనియన్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నాను. ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఈ వెల్లుల్లి ఒక 4, 5, 6 రెబ్బలు తీసుకున్నాను. తర్వాత కరివేపాకు అండి, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. మనము ఈ ఆనియన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలండి. మనకు ఈ ఆనియన్ కానీ వెల్లుల్లి రెబ్బలు కానీ కరివేపాకు కానీ మన హెయిర్ని పెంచడానికి చాలా యూజ్ అవుతుందండి. అలాగే హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా మనకు ఎంతో యూజ్ అవుతుందండి. కాబట్టి ఇది మనము వీక్లీ ఒక 2 కానీ ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకొని మనము హెడ్ బాత్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇలా చేసుకున్న పీసెస్ని మనం మిక్సీలో వేసుకోవాలండి. దానికి ఇంకా కరివేపాకు కూడా మనం యాడ్ చేయాలి. కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేయాలండి. ఇది మనము పేస్ట్ చేసుకోవాలండి. బట్ ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు మనము దీంట్లో ఎలాంటి వాటర్ యూజ్ చేయొద్దండి. వాటర్కి బదులుగా నేను ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ ఆముదం యూజ్ చేస్తున్నాను. ఈ ఆముదం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ ఆముదం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుందండి. నార్మల్గా ఆముదం చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి చాలా మనకి హెయిర్ అనేది మంచిగా సాఫ్ట్ అవ్వడానికి ఉంటుంది. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ కోకోనట్ ఆయిల్ ఒక 1/2 కప్పు తీసుకున్నానండి. ఇది కొంచెం బాగా మనకు ఆయిల్ అనేది కొంచెం బాయిల్ అవ్వగానే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసానండి. ఇందులో వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనకి ఇలా మంచిగా ఫ్రై అయితేనే దానిలో ఉన్న మనకు విటమిన్స్ అన్నీ మన ఆయిల్లోకి అబ్జర్వ్ అయ్యి మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు చూడండి మనకి ఇలా ఫోమ్ అనేది ఇట్లా బయటకు వస్తుందండి. అంటే పాలలాగా మనకి మంచి వైట్ కలర్లో ఎంత బాగా వస్తుందండి. స్మెల్ కూడా చేసేటప్పుడు చాలా బాగా వచ్చిందండి. ఇలా బాగా కొంచెం బాయిల్ చేసుకోవాలండి మనము. ఇలా మనకు ఒక గోల్డెన్ కలర్లో ఇది మొత్తం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము దీన్ని ఒక 2 అవర్స్ చల్లరబెట్టుకోవాలండి. మొత్తం కూల్ డౌన్ కావాలి ఇది. ఎందుకంటే మనము అంత వేడి పైన ఎప్పుడు కానీ మనం హెయిర్కి అనేది అప్లై చేయకూడదు. బాగా మంచిగా కూల్ అయిపోయిన తర్వాత లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది నేను ఒక క్లాత్లో పెట్టి ఫిల్టర్ చేస్తున్నానండి. లేదు అంటే స్ట్రైనర్లో పెట్టి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది చూడండి మనకు గ్రీన్ కలర్లో వస్తుంది. ఈ ఆయిల్ అనేది మనము వీక్లీ 2 యూజ్ చేసి అనేది మనకి బాగా తెలుస్తుందండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుంది. మనము ఓన్లీ కుంకుడుకాయలతో మనము హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ అంతా చాలా పీచుగా అయ్యి
చాలా గట్టిగా ఉంటుందండి. కాబట్టి మనము ఇలా లిక్విడ్ తయారు చేసుకొని ఆ లిక్విడ్లో మనము ఈ కుంకుడుకాయల పౌడర్ అనేది యాడ్ చేసుకొని మనం హెడ్ బాత్ చేసామంటే మనకి చాలా యూజ్ అవుతుందండి. ఈ హెయిర్ ఆయిల్ కూడా మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి ఎంతో హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో ఎలాంటి కెమికల్స్ అనేవి లేవు కాబట్టి మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే హెయిర్ ఫాల్ని ఆపడానికి కూడా మనకి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనము ఈ హెయిర్ ఆయిల్ అనేది వీక్లీ ట్వైస్ అప్లై చేసుకున్నామంటే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి. మనము ఈ షాంపూ ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది మనము వీక్లీ ఒక ట్వైస్ కానీ యూజ్ చేసామంటే మన హెయిర్ అనేది ఎంత మంచిగా అంటే అంత మంచిగా పెరుగుతుందండి. కావాలంటే మీరు ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇదంతా హోమ్ మేడ్ కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అసలు ఉండదండి. హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనకి ట్రై చేసి చూడండి.